సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సో అది మాట్లాడుకున్నాం ఏంటని. రిజల్ట్స్ అన్నీ కూడా ఒక ఫస్ట్ ఇయర్ తప్ప ఆల్మోస్ట్ అడ్వాన్స్ అప్లీలతో సహా రిలీజ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది ఏంటంటే, ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో మనం తీసుకోవాల్సిన సర్టిఫికెట్ ఏంటి అని చెప్పేసి. ఏవి మనకి కాలేజ్కి వస్తాయి, ఏవి మనకి ఇంటికి వస్తాయి, దాని గురించి మాట్లాడదాం. సో ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అండి. వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే, మీరు వచ్చేసరికి ఇప్పుడు గనక గ్రేస్ మార్క్స్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా మొత్తం పాస్ అయిపోయారు అనుకోండి, మీ కాలేజ్కి వచ్చేదేమో PCCMM వచ్చేస్తుంది ఫస్ట్. దాంతో పాటు మీరు తీసుకోవాల్సింది, మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇండివిజువల్ మెంబర్స్ తీసుకోవట్లా. వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు తీసుకోవట్లేదు. ఇండివిజువల్ మెంబర్స్ వాళ్ళు కాలేజీ వాళ్ళు 5 రూపాయలు తీసుకున్నా 10 రూపాయలు తీసుకున్నా ఒక్కో దానికి ఖచ్చితంగా అయితే ఇండివిజువల్ మెంబర్స్ తీసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ TCS లాంటి కంపెనీస్ వచ్చేసరికి మీరు రిక్రూట్ అయిన తర్వాత మీ ఇండివిజువల్ సెమిస్టర్ మెమోస్ కూడా సబ్మిట్ చేయమంటారు. అదే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ట్రాన్స్క్రిప్ట్స్ లో ఒకటే ఫామ్ మీద ఇస్తామన్నారు. ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి మాత్రం మీకు ఇంటికి పంపిస్తారు, మీ ఇంటి అడ్రస్ కి. ఓకేనా? సో ఇక ఈ PCCMM తో పాటు కాలేజీలో తీసుకోవాల్సింది TC అలాంటి ఉంటాయి కదా, స్టడీ సర్టిఫికేట్స్. సో మీ సర్టిఫికేట్స్ ఏవైతే 10th ఇంటర్ లేకపోతే 10th డిప్లొమా ఏవైతే మీరు సబ్మిట్ చేశారో అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక మీ ఇంటికి వచ్చేది ఏదన్నా ఉందంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఒకటను ఒరిజినల్ డిగ్రీ OD అంటారండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ OD వచ్చేసరికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. ఇక PC వచ్చేసరికి ఏంటంటే టెంపరీ వ్యాలిడిటీ, కానీ అది కూడా ఉండాలి కంపల్సరీగా, అంటే చింపేమని కాదు. ఓకేనా? సో ఓవరాల్ గా అయితే ఈ సర్టిఫికెట్లు మొత్తం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఫెయిల్ అయినా పాస్ అయినా ఇండివిజువల్ మెమోస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్స్. ఓకేనా? అదనమాట.